హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చదువు సంధ్య లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే ఒక ముద్దబ్బాయి స్టోరీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ కథను ఒక తండ్రికి ఒక్కగానొక్క కొడుకున్నాడు. అతడు బడికి పంపిస్తే చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఆటలాడుకుంటూ చదువుకోకుండా ఉండటం వల్ల అతనికి చదువు అవ్వలేదు. ఇక 11 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక చదవపట్టదని చెప్పి తనకి ఒక 50 మేకలను కొనిపించి, కొడుక వీటిని మేపుకొని రారా అని చెప్పి పంపించాను. సరే, మా నాన్నకి నన్ను మేకలు మేపుకోమని చెప్పి ఆ రోజంతా ఉదయం అంతా మేకని అడుగు తోలుకొని పోయి మేపుకొని ఇంటికి వచ్చి వాటిని కట్టేస్తాడు. ఆ రాత్రి నిద్రపోతాడు. పొద్దున్నే లేచి మరలా పొలంకు తోలుకుపోవాలి. తను వాటికి ఎదురుగా ఇంటి ముందు మేకలు కట్టేసింటే వాటికి ఎదురుగా కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. ఈ భోజనం చేసేటప్పుడు తను ప్లేట్లో అన్నం తీసుకొని తింటూ ఉన్నప్పుడు ఎదురుగా మేకలు కూడా తన మూతిని ముక్కుని నాలుగుతో నాకుంటా ఉంటాయి. ఇది చూసి వీడు కొంచెం అమాయకుడు కదా, ఈ మేకలను ఇంత కష్టపడి నిన్నంత పొలంలో మేపుకొని వస్తే యజమానిని కూడా చూడకుండా నన్ను చూసి ఎక్కిరిస్తాయా అని చెప్పి వాటిని తన దగ్గర ఉన్న ఒక రోకల బండి తీసుకొని పట్టా పట్టా కొట్టి 50 మేకలను చంపేస్తాడు. వాళ్ళ నాన్న బజార్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏ మేకలు ఎలా చంపావంటే, చూడు నాన్న, ఈ విశ్వాసం లేదు, నేను ఎంత కష్టపడి అట్లా నేర్పితే నన్ను చూసి ఎక్కిరించినవి అందుకని నేను చంపేశానంటే, ఒరే తిక్కలోడా, నువ్వు ఎలా బ్రతుకుతావురా, నీకు ఇంత కష్టపడిన మన ఆష్టాంతం నీకు మేకలు కొని ఇస్తే నువ్వు వాటిని చంపేశావు, ఇక నేను పోషించడం కష్టమరా, నీకు ఏ పని అవ్వట్లేదు, చదువు అవ్వలేదు, పని కూడా అవ్వట్లేదు, పోయి దారి కొట్టుకుని బతుకురా అన్నాడు. సరే, మా నాన్న తిట్టాడు కదా, దారి కొట్టుకుని బతకమన్నాడు అని చెప్పి అతను ఏం చేశాడంటే ఒక కర్ర తీసుకొని దారి పొడుగుదని కొట్టుకుంటా పోతాడు. కొంత దూరం పోయిన తర్వాత ఊరి చివరికి పోయిన తర్వాత ఒక ముసలమ్మ ఎదురొచ్చింది. అబ్బాయి, ఏం చేస్తున్నావురా నువ్వు అంటే, మా నాన్న నాకు చదువు అవ్వలేదని పని అవ్వలేదని చెప్పి దారులు కొట్టుకొని బతకమన్నాడు అని చెప్పాడు. అరే నాయన, దారులు కొట్టుకొని బతకడం అంటే ఇది కాదురా, వచ్చిపోయిన వాళ్ళని బెదిరించి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పాడురా మీ నాన్న అని చెప్పి. ఓహో అట్లానే, అయితే పట్టు ముసలిదాని అని చెప్పి ఆ ముసలామిని కర్రతో ఒక దెబ్బ కొట్టేసి ఆయన దగ్గర కొండలో డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులన్నీ తీసుకొని చిన్న ముంతలో ఉన్న డబ్బులన్నీ తీసుకొని ఆ ముసలమ్మని అక్కడ పెట్టేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అయినా అతను కొంచెం అరతిక్కలేడు కదా, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అతను ఒక డౌట్ వచ్చింది, వీటిల్లో మంచి డబ్బులు ఎన్ని, తాను డబ్బులు ఎన్ని అని చెప్పి డౌట్ వచ్చి సాకిరేవు బండి కాడికి పోయి మొత్తం తూర్పాన పడితే 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు అన్ని గాలికి ఎగిరిపోయిన ఒక 4 రూపాయల కాయిన్స్ మాత్రమే అక్కడ సాకిరేవు బండి కాడ మిగిలింది. ఎస్, ఇవి మంచి డబ్బులు అని చెప్పి ఆ మంచి డబ్బులు తీసుకొని తన జేబులు వేసుకొని ఊళ్ళోకి పోయి, విన్నదెవరో నేను, నా దగ్గర కొన్ని డబ్బులు ఉంటాయి సాకిరేవు బండి దగ్గర, తూర్పాల బట్టాను, గట్టి డబ్బులన్నీ నేను తీసుకున్నాను, తాళ్ళ డబ్బులు అక్కడ తూర్పాల బట్ట గాలికి ఎగిరిపోయి తెచ్చుకోండి హో అని చెప్పాడు. ఊళ్ళో వాళ్ళందరూ పోయి అక్కడికి ఆ సాకిరేవు బండి దగ్గర పోయి డబ్బులు మీద ఎగిరిపోయిన కాగితాలను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విషయం అదే ఊర్లో ఉన్నటువంటి ఒక 4 దొంగలకు తెలిసింది. రైతు ఇక్కడ కూడా నువ్వు ఉదయం ఆ ముసలం చంపావు కదా, నీ దగ్గర ఇంకా ఎన్ని డబ్బులు ఉన్నాయి అంటే, అన్నా నా దగ్గర ఏం లేవు, అన్నం ఉన్నాయని ఇట్లా చేశానన్నా, తూర్పాల పట్టానన్నా, గుళ్ళో వచ్చి తీసుకెళ్లిపోయారన్నా అంటే, సరే పోరంట అన్న, నేను బ్రతకలేకపోతున్నాను, నేను కూడా మీతో వస్తానన్నా, నన్ను కూడా తీసుకెళ్ళి కూడా బ్రతకను అనుకుంటారు, మేము ఈ రోజు రాత్రి దొంగతనానికి వెళ్తాను, నువ్వు కూడా మాతో రారా అని చెప్పి సరే అంగీకరిస్తాను. ఆ రోజు రాత్రి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్తే అది బ్యాండ్ మేళం వాయించే వ్యక్తి అనమాట. అతను బ్యాండ్ వాయిస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి అందరూ దొంగతనం చేస్తూ సైలెంట్ గా ఉంటే ఇతను పోయి ఈ బ్యాండ్ ఎలా మోగుతుందని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి ఆ బ్యాండ్ తీసుకొని మెడకు తగిలించుకొని దెబ్బ 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 కొట్టాడు మధ్యరాత్రి 12 గంటలకు. ఒరే, ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళంతా లేచి వీళ్ళందరూ చెత్తకు బావి వీళ్ళు కొడుకు తల్లి మొత్తం కలిసి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతారు పనులు తిరిగి. ఒరే తిక్కలోడా, నీ వల్ల మాకు ఇలా జరిగింది అన్యాయము, కాబట్టి నువ్వు మాతో వద్దురా క్షమించానంట. ఒక్కసారి క్షమించాను, ఒక్కసారి సరేరా, ఈసారి అట్లాంటి ఏం చేయబాకడంటే సరేనని చెప్పి మరొక రోజు ఇంకొక ఊర్లో మరలా అక్కడ సన్నాయినట్టు వాయించేటటువంటి క్లారినట్టు వాయించేటటువంటి ఒక విద్వాంసుడి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తూ ఉంటే వీడికి ఇది ఎలా మోగుతుందో చూడండి, మళ్ళీ అతనికి ఒక ఆలోచన వచ్చింది ఆ తిక్కలోడికి. వీళ్ళ నలుగురు బీరువా తాళాలు డబ్బులు అక్కడ వెతుకుతా ఉంటే నిద్రపోతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీడు పోయి ఆ కిలారినట్టు తీసుకొని పోయి ఏమైనా పెద్దగా ఊదేశారు. ఊదేసినప్పుడు సౌండ్ వచ్చినప్పుడు జనాలు వేసి నలుగురిని కలిపి తగినప్పటికీ ఎటువంటి చిక్కకుండా సాగు బ్రతుకు జీవుడు అనుకుంటూ పక్కకు వెళ్ళిపోతారు. 20 తిక్కలోడు, నీ వల్ల మేము 2 సార్లు పనులు తిన్నాం,
ఇక నేను భరాయించే శక్తి మాకు లేదంటన్నా ఈ ఒక్క అవకాశం నేను పొరపాటు చేయనంటే చేయనన్నా, అలాగ చేయనని అని చెప్పి కాళ్ళ వేళ గడ్డం పట్టుకుంటాడు. సరే రారా అని చెప్పి ఆ రోజు మరొక ఊరికి దొంగతనానికి వెళ్తారు. అక్కడ ఒక ముసలమ్మ ఉదయాన్నే పాయసం కాసుకుందామని చెప్పి పాలు, పంచదార, సగ్గుబియ్యం, యాలకులు మొత్తం రెడీగా చేసి పెట్టుకొని ఇంట్లో గుంజ కింద పడుకోని ఉంది. అంటే అప్పట్లో పూరీలు ఉండేవి కాబట్టి గుంజ దగ్గర పడుకొని ఉంది. ఉంటే వీళ్ళందరూ సరే ముసలమ్మ దగ్గర డబ్బులు ఏమి లేవు కదరా, ఏం చేద్దామని చెప్పి నా పాయసం బైరామ ఎండాకాలం కాబట్టి బాగా నోరు తీసుకొని ఆకొని గురక పెడతా అంటే నిద్రపోతుంది. వీళ్ళందరూ బయట పోయి దగ్గర కూర్చొని పాయసం బాగా కాసుకొని తన అందరు కొంచెం కొంచెం తాగి అరే తిక్కలోడు ఇదిగో నీకు గ్లాస్ అని చెప్తే వీడి బయటికి పోయి ఆ ముసలమ్మ దగ్గరికి పోయి వచ్చేసి నీ పాయసం అంత అయిపోతలేదు, వచ్చేసి నీ పాయసం అంత అయిపోతలేదు అని చెప్తా ఉన్నాడు. ఆ ఇంట్లో ఆమె లేకపోలేదు, బాగా గాడి నిద్రలో ఉంది. సరే ఇది ఇంత కష్టపడి చేసుకుంది కదని చెప్పి ఈ కాలేది ఆ గొంతులు పోసి ఆ వేడి గొంతుకి ఆ ఎండాకాలంలో గొంతుగా అక్కడే చచ్చిపోయింది. ఈ లోపల జనాలు ఇంటి పక్కన అటు ఇటు తిరుగుతూ ఉండేటప్పటికీ వీళ్ళు ఎటుపోవడానికి వల్ల కాక ఒకడు మంచం కింద, ఒకటి మూలన, ఒకడు కట్టె కింద, ఒకడు బుట్ట కింద దాక్కున్నారు. ఈ దొంగ ఈ తిక్కలుడైనటువంటి నారాయణ మాత్రం ఆ మంచం కింద పైన గుంజపైన నిటారుగా ఉన్నటువంటి గుంజపైన ఎక్కి దాక్కున్నాడు. ఈ లోపల అందరు ఇరుగుపోరు వారంతా పరామర్శించడానికి వస్తున్నారు. వచ్చి ఏమని చెప్తారు, అమ్మ చూడమ్మా రాత్రి దాకా ముసలమ్మ బాగుంది, రాత్రి అంతా బాగుందమ్మా, ఎలా చనిపోయిందో ఆంకే తెలియాలమ్మా, లేదంటే ఆ పైన నారాయణమూర్తి తెలియాలమ్మా అన్నారంట. ఆ తిక్కలోడికి కోపం వస్తుంది. ఏంటబ్బా, నేను ఆ ముసలమ్మ చనిపోయినప్పుడు మేము వచ్చిన 4 దొంగలకి నాకు 5 తెలుసు కదా, కానీ ఆమెంది పైన నారాయణ నాకు ఒకటికే తెలియాలంటుందని చెప్పి కోపడితే అక్కడే నిగ్రహించుకో పైన మచ్చులేని అట్లే దాక్కు అన్నాడు దూరం పైన కనపడకుండా. ఇంతలోకి ఇంకొక ఆమె వచ్చి ఏమోనమ్మా ఎలా చనిపోయిందో ఏమోనమ్మా, రాత్రి దాకా బాగుందమ్మా, చాలా మంచిదమ్మా, ఎలా చనిపోయిందేమో మనకేం తెలుసమ్మా, ఆమెకే తెలియాలా పైన నారాయణమూర్తికి తెలియాలన్నారంట. ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నారాయణమూర్తికి తెలియాలి అతని కోపం వచ్చేసి ఒక్కసారి పైనుంచి కిందకు దూకి ఏమమ్మా నాకు ఒక్కడికే తెలుసు అంటారు, రాత్రి దొంగ ఆమె చనిపోయినప్పుడు ఆ మూలంలో ఒకటి తెలియదా, తట్టు కింద ఒకటి తెలియదా, ఈ పొట్టు కింద ఒకటి తెలియదా, అందరు నాకే తెలుసు అంటారు. ఒక్కసారి కిందకి దూకేది. వాళ్ళందరినీ సప్పగా కొట్టి పంపిస్తే ఎవరే తిక్కలోడికి నుంచి నువ్వు మా కుద్దురా తిక్కలోడిన వాడు ఎక్కడున్నా మాకు ఇబ్బంది అని చెప్పి వాళ్ళు వదిలించుకొని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారని.